ఓవెన్ స్టైల్ ఫిష్ ఫ్రై కోసం ఇక్కడైతే నేను జెప్టో నుంచి ఫిష్ ఆర్డర్ చేసుకున్నానండి. తెలాపియా ఫిష్ తీసుకున్నాను. బాగా ఉప్పు, పసుపు, నిమ్మకాయ వేసి బాగా కడుక్కొని క్లీన్గా పెట్టుకోవాలి. తర్వాత అల్లం వెల్లిపాయ పేస్టు, ఉప్పు, కారము అండ్ నిమ్మకాయ రసం అన్నీ కలిపి అల్లం వెల్లిపాయ పేస్ట్లోని చక్కగా చేప ముక్కలకి పట్టించేయాలండి. నేను ఇలా హోల్ ఫిష్ తీసుకున్నాను తవా మీద ఫ్రై చేయడానికి. మీరు కావాలంటే పీసెస్ కూడా స్లైసెస్ కూడా తీసుకోవచ్చు. సో ఈ రకంగా చక్కగా కోట్ చేసేసి మసాలా అంతా బాగా పట్టించాలండి. ఇందులో మనం అల్లం వెల్లిపాయ పేస్టు, ఉప్పు, కారం, పసుపు అండ్ కొంచెం గరం మసాలా వేసుకొని చక్కగా మ్యారినేట్ చేస్తాము. ఒక 1 to 3 అవర్స్ వరకు మనం మ్యారినేట్ చేయొచ్చు. ఎంత మ్యారినేట్ చేస్తే అంత ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఫిష్. సో మనం ఇక్కడ ఆయిల్ హీట్ అవ్వడానికి పెట్టుకుంటున్నాను. ఇక్కడ నేను డీప్ ఫ్రై చేయట్లేదు, ప్యాన్ ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ మనం ఉప్మా రవ్వని తీసుకుంటున్నామండి. గోవన్ స్టైల్ ఫిష్ ఫ్రై కోసం ఉప్మా రవ్వ యూస్ చేస్తారు. రవ్వ వేసిన తర్వాత మనకి లోపల మాయిశ్చర్ ఉంటుంది ఫిష్లో. పైనుంచి ఆ క్రిస్ప్ ఏదైతే ఉంటుంది కదండి, గోవాలో ఫిష్ ఫ్రై ఇదే స్టైల్లో చేస్తారండి. ఫిష్ ఫ్రై ఏదైతే ఉంటుందో పైనుంచి కోటింగ్ మనము ఉప్మా రవ్వతో అంటే బాంబే రవ్వ వాడతాము పైన కోటింగ్ కోసం. అది కోట్ చేసి ఫ్రై చేసిన తర్వాత మనకి పైన లేయర్ వచ్చి చాలా క్రిస్పీగా ఉంటుంది అండ్ లోపల వచ్చి మనం స్పైసెస్తో చక్కగా కుక్ అవుతుందండి ఫిష్. చాలా చాలా డెలిషియస్గా ఉంటుంది. నేను గోవా వెళ్ళినప్పుడు తిన్నాను, ఎంతో బాగుంటుందండి. సో ఈ తెలపియా ఫిష్ని నేను ఈ రకంగా కోట్ చేసి రవ్వలోని చక్కగా రవ్వ ఫ్రై చేస్తున్నాము. ఎంతో డెలిషియస్గా ఉండే ఈ ఫిష్ ఫ్రై మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడైనా పిల్లల కోసం చేసి పెట్టండి ఇంట్లో. రెండు వైపులు బాగా కాలేలాగా మనము తిప్పుకుంటూ కాల్చుకుంటామండి. ఫస్ట్ అయితే ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ అయిన తర్వాత మనము ఇందులో కరివేపాకు పెట్టుకుంటాము ఫ్లేవర్ కోసం. ఆ కరివేపాకు ఫ్లేవర్ అంతా కూడా ఆయిల్లోకి వెళ్తుంది. అండ్ ఈ రకంగా నేను ఘాట్లు పెట్టుకున్నాను కాబట్టి లోపల వరకు ఫిష్ అనేది బాగా కుక్ అవుతుందన్నమాట. మీరు కూడా చికెన్ అయినా ఫిష్ అయినా ఏది చేసినా కూడా ఇలాగ హోల్ కుక్ చేస్తున్నప్పుడు ఘాట్లు పెట్టుకొని చేయండి. స్పైసెస్ మసాలా బాగా వెళ్తుంది. సో 10 నిమిషాలు కుక్ చేసిన తర్వాత మన ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. ఈ డిష్ ఎలా ఉందో మీకు నచ్చినట్లయితే మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి.